గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రూరల్ బీజేపీ అధ్యక్షులు జక్కుల తిరుపతి వట్టెంల గ్రామంలో పర్యటించారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు జక్కుల తిరుపతి వట్టెంల గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ దేవాలయంతో పాటు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అంగన్వాడీ సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రాహుల్ గౌడ్, బూత్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, హరీష్, నాయకులు చంద్రశేఖర్, ప్రసాద్, వంశీ, మణిదీప్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా జరుగుతున్నాయి? క్లాసులు జరుగుతున్నాయి. అన్ని సబ్జెక్టులకు టీచర్స్ ఉన్నారా? లంచ్ లంచ్ బాగా పడుతుంది. శాంక్షన్ అయ్యే అంటారు. లోపలికి అది లాటిన్ కూడా మేమే కట్టించుకున్నాము. అయితే ఇస్తే కావచ్చు అని కట్టించుకున్నాము, కానీ ఇవ్వడం లేదు. నాకు ఇది సెప్టిక్ ట్యాంక్ ఇది వేయడానికి నాకు 10,000 వేయాలి. తవ్విపించుకొని అక్కడ గాజులు తెప్పించుకొని సిమెంట్ అది వేయడానికి. మీరు పని చేయరు. ఇప్పుడు అమ్మ మీరు ఒక కమ్మ రాసి ఇప్పుడు మనకు డైరెక్ట్ ఎంపీడీఓ గారికి స్పెషల్ ఆఫీసర్. ఇప్పుడు నేను మండల వైస్ ఎంపీపీ కూడా మన పదునారు ఎంపీటీ వైస్ ఎంపీపీ. మీరు ఒక్కసారి లెటర్ పెట్టి ఇవ్వండి, డైరెక్ట్ జీపీకి ఇవ్వండి. ఆఫీస్ చేస్తున్నాము మేడం, నాకు లాటిన్ లేదు కదా, ట్యాంక్ కూడా వేయించుకున్నాము. దానికి దీనికి ఒకసారి నాకు బిల్లు పెట్టడానికి సమస్య అని అంటే, కాదమ్మా నీకు మంచి వచ్చింది, లాటిన్ లేదు అని అన్నారు. 10,000 సంవత్సరం వచ్చిందని మీకు అర్థమవుతుందమ్మా. మీరు బిల్లు పెట్టుకునే అవసరం లేదు. గ్రామ పంచాయతీ ఆల్రెడీ బడ్జెట్ ఉన్నది. మీరు గ్రామ పంచాయతీ ఒక లెటర్ పెట్టండి, మాకు అంగన్వాడీ కేంద్రంలో మాకు ఈ సమస్య ఉంది, నువ్వు టాయిలెట్స్ వాటర్ ట్యాంక్ది ఇంకేమన్నా మీరు సమస్య ఉంటే ఆ సమస్య రాసి ఇది మాకు చేసి ఇవ్వగలరు అని చెప్పి మీరు అక్కడ గ్రామ పంచాయతీకి రాసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఇంతమంది సర్పంచ్ వాళ్ళు ఎవరు లేరు. ఆయన తీసుకుంటాడు. ఎంపీడీఓ గారే ఇన్ఛార్జ్ కాబట్టి పని అవుతుంది. ఒకవేళ గాంధీ సమస్యలో ఉంటే మనలో ఎవరికి ఎక్కినా మేము మళ్ళా మీరు ఇచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడతాను సార్. మీరు ఈ 2 రోజులు అలా ఏదో చెప్పండి, ఒక లెటర్ రాసి మీ స్కూల్ తరఫున సమస్య ఏముందో వైట్ తెలపేపర్ ఉందా, పట్టేళ్ళ గ్రామ పంచాయతీకి మాకు ఈ సమస్య ఉంది అంగన్వాడీ కేంద్రంలో, ఇది ఇక్కడ ఎస్సీ కాలనీలో ఉంది, ఈ కాలనీలో రాసి సమస్య అయిపోతుంది. ఇప్పుడు బడ్జెట్ ఉంది మీ ఊళ్ళే. కూడా నేను ప్రిపేర్ చేయించుకున్నా. ఇది మొత్తం చెదరబడిపోయింది. అది సిమెంట్ తెచ్చి ఇది నేను చేయించుకున్నాను. అక్కడ వంట చేయడానికి సజ్జలకు ఉంది కదా, ఆ సజ్జ కూడా మేమే చిన్న చిన్న సమస్యలు అవన్నీ పెట్టుకున్నాను. బడ్జెట్ 1,50,000 2 లక్షలు అయితే పని అంతా అయిపోతుంది. ఆ బడ్జెట్ పెట్టుకుంటే చిన్న కంపౌండ్ అయితే బాగుండు. పిల్లలకి ఏం సమస్యలు అవన్నీ మెన్షన్ చేసి ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు మొత్తం ఊరంతా పనులు బ్యాలెన్స్ చేస్తారు కదా, దాంట్లో కూడా ఒక ఫండ్ కేటాయిస్తారు. నేను సార్ స్పెషల్ గా చెప్తాను. అమ్మ మంచిది.